ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తా ఉన్నాం. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిదనేది. ఇది మాది ధనిక రాష్ట్రము, మా దగ్గర రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు సీట్లు ఎక్కువగా ఉండాలని ఈ హైబ్రిడ్ ఫార్ములాలో రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే మొన్న కూడా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు హైదరాబాద్ నగరంలో 70% రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. మరి మిగతా జిల్లాలకు కోత పెట్టి, మిగతా జిల్లాలకు ఎసరు పెట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నాడా చెప్పాల్సినటువంటి అవసరం. మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. అంతేకాదు మేము ధనవంతులము, మేము ఎక్కువ పన్ను కడుతున్నాము, మాకు ఓటింగ్ రైట్ ఎక్కువ ఉండాలా, మాకు రిజర్వేషన్ ఉండాలా అని రేపు ఎవరైనా మరి భూస్వాములు ఉంటే భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు ఉంటే కార్పొరేట్ అధినేతలు రేపు డిమాండ్ చేయవచ్చా, మాకు రిజర్వేషన్స్ కావాలని అడగవచ్చా? ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంఐఎం పార్టీ మహిళల యొక్క హక్కులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఏ రకమైనటువంటి హక్కులు, ఏ రకమైనటువంటి అధికారాలు అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉండకూడదని కోరుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంటకాగి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క చట్టాన్ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఈరోజు అడ్డుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు మహిళల రిజర్వేషన్ జరిగితే ఓల్డ్ సిటీలో మహిళా పాపులేషన్ ఎక్కువ, మజ్లిస్ డామినేటెడ్ ఉన్నటువంటి ఏరియాలో మహిళల పాపులేషన్ ఎక్కువ. ఎక్కడ మహిళలకు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతంలో, మహిళల ఎంపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈరోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మత ఛాదసవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను,
అనేక సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో మహిళలకు సీట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ నుంచి తప్పని పరిస్థితుల్లో పెట్టారు పోటీ. ఏ ఒక్క కార్పొరేటర్ పేరైనా సరే సుమారు 30 సంవత్సరాలు అయింది కదా, మహిళా కార్పొరేటర్స్ అక్కడక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తున్నారు కదా, ఏ ఒక్క కార్పొరేటర్ అయినా ఎవరైనా కార్పొరేటర్ పేరు హైదరాబాద్ నగరంలో చెప్పగలుగుతారా? వాళ్ళని కార్పొరేటర్ అయినా కూడా ఇంటి నుంచి కాలుకు బయట పెట్టనివారు. వాళ్ళు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు అధికారాలు మజ్లిస్ పార్టీ ఇవ్వదు. వంటింటి కుందేలుగానే చూస్తారు. వాళ్ళందరూ కూడా వంటకు మాత్రమే పరిమితం కావాలి, పిల్లలు కనేటువంటి మిషన్లుగా మాత్రమే మహిళలు ఉండాలి, ఎంఐఎంకు మద్దతుగా జనాభా పెంచాలి. ఇది ఎంఐఎం యొక్క ప్రాంతం. అంతే తప్ప మహిళల హక్కుల గురించి ఏ రోజు కూడా ప్రయత్నం చేయరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళా కార్పొరేటర్స్ వాళ్ళ అధికారాలు ఏ రకంగా తొక్కి పెడుతున్నారో, ఏ రకంగా వాళ్ళ సెక్షన్ అణిచివేస్తూ ఉన్నారో మనకందరికీ తెలుసు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను, దక్షిణ భారతదేశ ప్రజలను కోరుతా ఉన్నాను. దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారు కొత్త ఫార్ములా. నేను ఒక పార్టీ ఇండ్ల మీద జెండాలు ఎగరేస్తాం, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతాము. మీరు ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా భవిష్యత్తులో మీకు మిగిలేది నల్ల బట్టలు మాత్రమే. మీ ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం మిగులుతుంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నము జరగదు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ వితండవాదంతో కాదు, వాస్తవిక దృక్పథంతో రండి. చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అదే ఇన్ని రోజులు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మాట్లాడింది ఒక మాట, ఈరోజు ఒక మాట. మీరు రాజకీయ దురుద్దేశంతో తీసుకొస్తున్నారు. అయితే దక్షిణ భారతదేశానికి నష్టం జరగొద్దు, తెలంగాణకు నష్టం జరగొద్దు, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగొద్దు, కర్ణాటక నష్టం జరగొద్దు, కేరళకు నష్టం జరగొద్దు, తమిళనాడుకు నష్టం జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క సెంటిమెంట్ను అర్థం చేసుకొని ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగినప్పటికీ కూడా, బీహార్లో జనాభా పెరిగినప్పటికీ కూడా, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో జనాభా పెరిగినప్పటికీ కూడా, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో, సమాన నిష్పత్తిలో సీట్లు పెంచుదాము. రాజకీయంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో కూడా ప్రజలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు, మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు, కొత్త నాయకత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, బడుగు బలైన వర్గాల నాయకత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఆ వర్గాలకు మేలు చేయాలి, ఆ వర్గాలకు న్యాయం జరగాలి. దక్షిణ భారతదేశంలో కూడా ఆ దిశలోనే ప్రజలు ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక సమాన న్యాయము, సమాన నిష్పత్తి, సమాన పెంపు, వివక్షకు తావు లేకుండా, అన్యాయానికి తావు లేకుండా, విభేదాలకు తావు లేకుండా ఈ యొక్క ఫార్ములాను అందరికంటే ముందు ఎవరు సమర్థించాలంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ. దక్షిణ భారతదేశం అన్యాయం అయిపోతుంది, మేము యుద్ధం చేస్తాము, విడిపోతామని చెప్పడం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఫోటో ఈరోజు ఈ రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పెట్టాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా దక్షిణ భారతదేశానికి ఈరోజు న్యాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఏపీ విభజన బిల్లో తెలంగాణకు సంబంధించినటువంటి 119 స్థానాలను 153 స్థానాలకు పెంచాలని ప్రతిపాదించారు కదా, ఏ ప్రాతిపాదికన పెంచారో చెప్పండి. మరి
మీరు అప్పుడు చట్టం పాస్ చేశారు కదా, ఏ ప్రాతిపదికన పెంచారు? ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టంలో 175 నుంచి 225 చేయాలనుకుంటున్నారు కదా, మరి ఏ ప్రాతిపదికన చేస్తున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? రాహుల్ గాంధీ చెప్పగలుగుతాడా అడుగుతాను. లేదు, వాస్తవ విరుద్ధాలుగా ఆ రోజు మీరు మాట్లాడారు. అంతేకాదు, ఈరోజు మరి కర్ణాటకలో 28 సీట్లుంటే జనాభా పెరుగుదలతో ఇబ్బంది లేకుండా జనాభా తగ్గినప్పటికీ కూడా ఈరోజు 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. 28 నుంచి 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ కూడా 38 సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో 17 సీట్లుంటే జనాభా తగ్గినప్పటికీ కూడా 26 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లుంటే చాలా అడ్డంగా అరుస్తుంటారు డిఎంకే పార్టీ నాయకులు. స్టాలిన్ గుండె కొట్టుకుంటాడు. ఆయన ఎందుకు కొట్టుకుంటాడో, పీఠాలు కదిలిపోతున్న ఎలక్షన్తో భయంతో తన కుటుంబ ప్రాబల్యమే ఉండాలి, కరుణానిధి కుటుంబమే పెత్తనం, తెలంగాణ డిఎంకే సంబంధించినటువంటి పెత్తనము తమిళనాడు మీద ఉండాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో దోచుకున్నది సరిపోదని, ఇంకా ఎవరు బడుగు బలైన వర్గాలు తమిళనాడులో రాకూడదని ఈరోజు 39 నుంచి 59 పెరుగుతున్నప్పటికీ కూడా అబద్ధాలు సృష్టిస్తున్నాడు, తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నాడు. కేరళలో 20 సీట్లున్నాయి, ఇప్పుడు 30 సీట్లు పెరుగుతాయి. ఇది వాస్తవాలను కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను ఈ రకంగా ఉంటే ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడం, మరి ఇదే నిష్పత్తిలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇదే నిష్పత్తిలో బీహార్లో ఉంటుంది, ఇదే నిష్పత్తిలో ఉత్తర భారతదేశం ఉంటుంది, ఇదే నిష్పత్తిలో మధ్య భారతదేశం ఉంటుంది. అసెంబ్లీ సీట్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. అసెంబ్లీ సీట్లు కూడా తెలంగాణలో 50% పెరుగుతాయి. ఎందుకు వద్దంటున్నారు చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు వద్దంటున్నారో 50% అసెంబ్లీ సీట్లు పెరిగితే మీకు వచ్చేటువంటి నష్టమైంది చెప్పాలా. తెలంగాణ రాష్ట్రంలో 50% సీట్లు పెరిగితే అనేక కొత్త యువత పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది మహిళలు ఈరోజు ధైర్యంగా రాజకీయ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు? అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు దీనిపైన మరి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఓ తెలంగాణ, ఈ ప్రశ్నించి రాజకీయ పార్టీలను, ఈ సీట్ల పెంపుదలను వ్యతిరేకంగా, మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులను అడుగడుగున అడ్డుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.